జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి, వ్యాసుల వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గురు పౌర్ణమిని మనము జరుపుకుంటాము. అయితే నిన్న మా ఊర్లో గిరి ప్రదక్షిణ జరిగిందండి. ఈరోజు పౌర్ణమి సందర్భంగా సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకోవడానికని నిన్న మొత్తం 32 కిలోమీటర్లు ఉంటుంది గిరి. కొండ అంతా కూడా చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. వేలాది మంది, లక్షల్లో ప్రజలు తిరుగుతారండి నిన్న. సో నిన్న కార్యక్రమం మా వైజాగ్లో జరిగింది. ఆ వీడియోస్ నేను మీకు పెడతాను, పిక్. అయితే ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా ఎందరో భక్తులు నిన్నటి కౌంట్ అయితే మొత్తానికి సుమారు 7-8 లక్షల వరకు భక్తులు గిరి తిరిగారు అని చెప్పి న్యూస్లో వచ్చిందండి. అయితే నిజానికి న్యూస్లో వచ్చింది తప్ప కరెక్టా అని పక్కన పెడితే అంతకు మించే ఉంటారు జనాలు. అంతకు మించిన జనాలు 4 రోడ్లు మొత్తం నిండిపోయి గిరి తిరుగుతారు. కాబట్టి వాళ్ళు చేసే భక్తికి గాను మన వంతుగా మనం ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లోని కానీ, ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో కానీ వాళ్ళందరూ కూడా, జనాలందరూ కూడా పెద్ద ఎత్తున వీటికి చందాలు వేసుకొని కానీ, లేదంటే జిబిఎంసి వాళ్ళు కానీ ఏవైనా వాళ్ళ వంతు సహాయం చేయాలి అని చెప్పి సహాయ సహకారాలు అందించడానికని వాళ్ళు బిస్కెట్లని, మంచినీళ్ళని ఏవో ఒకటి వాళ్ళకి అందిస్తూనే ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళ కాళ్ళ నొప్పులు రాకుండా మసాజ్ కూడా చేస్తారు. అంటే మధ్యలో మనకి కాళ్ళ నొప్పులు రాకుండా మన కాళ్ళని వాళ్లే పట్టి వాళ్ళు మసాజ్ చేస్తారండి. మొత్తం ఎక్కడ కూడా రూపాయి తీసుకోరు, అంతా కూడా ఫ్రీయే. ఇంత అరుణాచలం గిరి ప్రదక్షిణకి అసలు ప్రతీత. అయితే అక్కడ కూడా ఇంత ఫ్రీగా ఎవరు చేయరు. ప్రతి ఒక్కటి కూడా అక్కడ కొనుక్కోవడమే. మొత్తం 14 కిలోమీటర్లు కూడా కొనుక్కోవడమే. కానీ ఇక్కడ 32 కిలోమీటర్లు సంవత్సరానికి ఒక్కసారే గిరి ప్రదక్షిణ చేస్తారు. కాబట్టి ఈ ఒక్కసారిగా మన వంతు మనం ఇన్ని లక్షల్లో ప్రజలకు మన వంతు మనం ఏమైనా సాయం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు కూడా తన వంతు తన సహకారాన్ని ఏదో ఒకటిగా అందిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరు ట్యాబ్లెట్లు పంచి పెడతారు. ఒక్కొక్క ఆయనైతే చోడవరం నుంచి వస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు టిఫిన్స్ పెడతారు. ప్రతి సంవత్సరం కూడా మేము చూసేది. అంటే కొన్ని చారిటీస్ వాళ్ళు పెట్టడం వేరు, కానీ వాళ్ళంతగా వాళ్ళు సహాయం అందించడం అనేది వేరు కదూ. సో ఇలాంటి సహాయం అందించేటప్పుడు ప్రజలు ఏం చేయాలండి? మనవంతు మనం సహకారం చేయాలి కదా వాళ్ళకి. సహకారం చేయకుండా ఈ కొట్లాటల్లో, ఈ నడుచుకొని వెళ్ళిపోవటాల్లో, దొమ్మిల్లో ఎలా ఉంటుందంటే, అవతల వాడిని ఈ కాఫీ ప్యాకెట్, టిఫిన్ ప్యాకెట్ కోసం అవతల వాడు ముందున్నవాడు పడిపోయినా అనవసరం, ముందున్నవాడిని తొక్కేసినా మనం అనవసరం. ఎలా అంటే అలా చేస్తున్నారు ప్రజలు. పబ్లిక్ ప్రాపర్టీని కానీ, లేదంటే ప్రైవేట్ ప్రాపర్టీ, అంటే మీ ప్రాపర్టీ అయితే మీరు ఎలానే చేస్తారా అండి? పబ్లిక్ ప్రాపర్టీని ఇంత ధ్వంసం చేస్తారా అసలు? మీరు అంటే ప్రజలందరూ కూడా ఇలా నడిచి వెళ్ళిపోయాక అక్కడ చెత్త ఉంటుందండి అనకూడదు, కానీ ఎంత మినిమం 2 అడుగుల పైనే చెత్త పేరుకుపోయి ఉంటుంది. జీవీఎంసీ వాళ్ళు ఎంత బాగా క్లీన్ చేస్తారండి. కనీసం మనకు బాధ్యత లేదా? ఎక్కడికక్కడే స్టాల్స్ దగ్గర డస్ట్బిన్స్ అనేవి పెడుతూనే ఉంటారు. జీవీఎంసీ ఎప్పటికప్పుడే ఆ చెత్తను కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కలెక్ట్ చేసిన వాటిలో కూడా మనం వేయలేము ఆ చెత్తను తీసుకెళ్ళి. ఇదే తిరుపతిలో అయితే మీరు ఎలానే చేస్తారండి? తిరుపతిలో అయితే మనం ఎక్కడ చెత్త వేసినా వెంటనే ఒక సర్వెంట్ వచ్చి చెప్తారు, మా చెత్త డబ్బా అక్కడ ఉంది కదా, వేయొచ్చు కదా అని చెప్తారు. అదే మనకి ఇక్కడైతే రెస్పాన్సిబిలిటీ లేదా మనకి? ప్లీజ్ ప్రజలందరూ కూడా దయించి మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, దయించి మీ వంతు మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండండి. మీ ఇంట్లో మీరు ఎలా అయితే ఎంత రెస్పాన్సిబిలిటీగా, ఎంత నీట్గా మీ ఇళ్ళను ఉంచుకుంటారో, అలాగే మన నగరాన్ని, మన పల్లెని, మన దేశాన్ని నీట్గా, క్లీన్గా ఉంచుకునే బాధ్యత మనది. ఇంకా వేరొకరి చేతుల్లో లేదు. మనం ఇలాగే ఉంటే కనుక ఎప్పుడూ కూడా బిలో పోవర్టీ దేశం కిందనే ఉండిపోతుంది మన దేశం. మన దేశంలో పోవర్టీ తగ్గిపోవాలి, పేదరికం తగ్గాలి అంటే మనలో అవేర్నెస్ రావాలి. ఖచ్చితంగా అవేర్నెస్ రావాలి. మొన్న మేము తిరుపతి, తిరువన్నామలై, తిరుత్తని
ఇవన్నీ వెళ్ళినప్పుడు అలాగే ప్రజలు చాలా మందిని చూశాను నేను. అంటే సరేలే అనేసి ఊరుకున్నాను గానీ, అప్పుడు కూడా చాలా బాధనిపిచ్చింది. మనిషిని తోసేసి లైన్‌లో అది చిన్న పిల్లవాడవని, లేదంటే పెద్ద మనిషవని, ముసలాయనవని, వాళ్ళందరూ కూడా మీలాంటి మనుషులే కదా! మీకు బలం ఉందని చెప్పి అవతల వాడిని తోసేస్తే ఎలా అండి? తోసేసి వెళ్ళిపోతున్నారు జనాలు. ఆ! నీకన్నా 5 నిమిషాల ముందు దర్శనం అవుతుంది. అంతే గదా! ఆ మాత్రం దానికి ఏంటంత హడావిడి? మార్పనేది మన నుండే మొదలవ్వాలి. మనం తిన్నగా ఉన్నామనుకోండి, ఒకే లైన్‌ని ఫార్మ్ చేసుకొని వెళ్ళామనుకోండి, మనం 10 మందికి చెప్పొచ్చు. ఇంకా కామెడీ ఏంటంటే, రైల్వే స్టేషన్‌లో బెడ్ షీట్‌లు కలిపి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ! థర్డ్ ఏసీలో బెడ్ షీట్స్, పిల్లోస్ అన్నీ ఇస్తారు. ఆ! వాళ్ళేమో లైట్స్ ఆఫ్ చేయకుండా, వాళ్ళు చేసే గందరగోళం ఇంతా అంతా కాదు. పోన్లెండి అదయిపోయింది. ఎవరి ప్రైవసీ వాళ్ళది. కానీ బెడ్ షీట్‌లు తీసుకెళ్ళిపోవడం ఏంటండి? మన ఇంట్లో బెడ్ షీట్‌లు ఉండవా ఆ మాత్రం? బెడ్ షీట్‌లు ఉండవా? పబ్లిక్ ప్రాపర్టీని ఎందుకండి అలా నాశనం జేస్తారు? థర్డ్ ఏసీలో మీ అంతగా మీరు కట్టే టికెట్ డబ్బులకి వాళ్ళిచ్చే కనీస మర్యాదలవి. ఏంటి? బెడ్‌షీటు, పిల్లో కవరు, రగ్గు ఇస్తారు మీకు. ఆ బ్లాంకెట్స్ గానీ, ఏమైనా సరే బెడ్‌షీట్స్ కానీ, లేదంటే పిల్లోస్ గానీ, పిల్లో కవర్స్ గానీ మీకు తెచ్చుకోవడానికి, ఇంటికి తెచ్చుకోవడానికి కావవి. అక్కడ మీరు వాడుకొని అక్కడ మళ్ళీ వదిలేయటానికే. వాటిని కూడా మీరెందుకండి ధ్వంసం జేస్తారసలు? ఆ! ఎక్కడ పడితే అక్కడ ఏంటి హ్మ్, దేనిలోనూ మనం పరిశుభ్రత పాటించకపోతే ఎలా? మన భారతదేశం ఎటు వెళ్ళిపోతుందని ఒక్కసారైనా ఆలోచించరా ఎప్పుడూనా? ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను నమస్కరించి మరీ చెప్తున్నదేంటంటే, మన వంతుగా మనము ప్రయత్నం చేయాలి. ఏమని? ఈరోజు నేను ఖచ్చితంగా ఉంటాను నా భారతదేశం పట్ల అని చెప్పి ప్రతి ఒక్కరూ గనక బాధ్యతగా ఉంటే, నీట్‌గా ఉంచుకునేటట్టు, క్లీన్‌గా ఉండేటట్టు చూసుకుంటే, మన భారతదేశం ఖచ్చితంగా అస్సాన్ని పైకెత్తవలసిన బాధ్యత మీలో ఉంది. ఎందుకంటే నిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా ముసలివాళ్ళేం గాదు. అందరూ యంగర్సే. నిన్న ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మట్టుకు యంగర్సే ఉన్నారు. ఆ యంగర్స్ ఎక్కడ పడితే అక్కడ తినేసి, వాళ్ళు ఆ తొక్కుల్ని, ఆ చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేసి, అండ్ ఇంకా ఏంటి రోడ్‌ని క్లీన్‌గా ఉంచకుండా, డోంట్ స్ప్లిట్ ఆన్ రోడ్స్ అని ప్రతి ఒక్క గోడ మీద ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఆ! వాళ్ళకి ఉన్న ఇంత ఇసక తొట్టి చాలలేదు వాళ్ళకి. ఆ ఇసక తొట్టి కాకుండా అక్కడ గోడే నచ్చింది వాళ్ళకి. ఆ స్ప్లిట్ చేయడానికి, ఉమ్ము వేయటానికి గోడ మాత్రమే ఎంచుకుంటే ఎలా? నేల మీద, గోడ మీద నడుచుకొని వెళ్ళే వాళ్ళకి అసహ్యంగా అనిపించదా? దయుంచి మీ వంతు మీరు పరిశుభ్రతను పాటించండి. మన భారతదేశాన్ని ఒక మన చేత్తో ఒక్కసారి పైకెత్తుదాం ప్లీజ్. మీ వంతు మీరు బాధ్యతగా ఉండండి. అవతల వాళ్ళని బాధ్యతగా ఉంచండి. మీ ఫ్యామిలీని మీరు మార్చగలిగితే గనక మన భారతదేశాన్ని మనం మార్చినట్టే. మన దేశ పురోగతి మన చేతుల్లోనే ఉంది. ఇదంతా చెప్పేటందుకు మీకు చాలా విషయాలు నచ్చకపోవచ్చు. కానీ నచ్చకపోయినా నాకు నచ్చేది చెప్పటం నా బాధ్యత. నాకు చాలా బాధగా అనిపించింది కాబట్టి ఈ వీడియోని నేను పోస్ట్ చేయాల్సొచ్చింది. నాలా ఇంకా ఎంతమంది ఆలోచించుంటారో నాకు తెలియదు. కానీ నాకు అనిపించింది నేను చెప్పాను. కనీసంలో కనీసమైనా పాటిస్తారని నేను నమ్ముతున్నాను. జై శ్రీరామ్! జై హింద్!